టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శనిగ్రహ ప్రభావం ఈ వారం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. పనులన్నీ కూడా మీకు ఒకటికి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త వ్యక్తులతో మీరు స్నేహాలు చేస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది జరిగినప్పటికీ కూడా మీ ఇళ్లలో మీరు ఎప్పటికప్పుడు మీరు కర్కాటక రాశి వాళ్ళు చెప్తూ ఉండాలా. కెరీర్ ఓరియంటెడ్ పర్సన్గా మీరంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు ముందుకు వెళ్తారు. మరి కర్కాటక రాశి వారి దంపతులు కొంతమంది కోర్టు కేసుల్లో కొట్టుకుంటూ ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇంకా కలవకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అపరిష్కృతంగా ఉన్నటువంటి మీ కేసుల యొక్క ప్రభావం వలన ఇతరులందరూ కూడా మతిపోవడానికి అవకాశాలు ఉంటాయి. చుట్టాల్లో మనశ్శాంతి ఉండదు. మీరు ఎక్కడికి వెళితే అక్కడ భస్మం అనే విధంగా మీ యొక్క మిమ్మల్ని అందరూ కూడా చుట్టాలు చూసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ కొన్ని నక్షత్ర వాళ్ళు మంచిగా చదవడము, మంచిగా మార్కులు తెచ్చుకోవడం, విద్యార్థులు విదేశాలకి వెళ్ళడము, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటటువంటి ఆలోచనలు రావడం, విదేశీ కోర్సులు, విదేశాల్లో అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు మీరు కోరుకున్న సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ 1-2 సార్లు మీరు ప్రయత్నించడము, ధన ఖర్చు వల్ల మీకు పనులన్నీ కూడా లేట్ అయినప్పటికీ కూడా ఒక విధంగా మీకు పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, కెమెరా ఫీల్డ్ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ వింగ్, వీళ్ళంతా కూడా మీకు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. సినిమాలు మీరు తీసినటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు మంచిగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి లాభాలు గడివించడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రముఖమైనటువంటి వ్యక్తులలో ఈ యొక్క కర్కాటక రాశి ఫ్యామిలీస్లో వీళ్ళంతా కూడా సెలబ్రిటీస్ ఇళ్లల్లో కూడా వీళ్ళు కొట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అనూహ్యమైనటువంటి ఈ మార్పు వలన అందరూ కూడా బెత్తరపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క దైనందిన జీవితము సెల్ ఫోన్తో ప్రారంభమయ్యి ఆ తర్వాత భార్యతో ఎండ్ అయ్యేటటువంటి ఈ యొక్క దైనందిన జీవితం అంతా కూడా మీకు ఎలా ఉంటుందండి అంటే ఆనందదాయకంగా ఉంటుంది. అండ్ టైం వేస్ట్. మనం చదువుకోకపోతే మనకి ఉద్యోగంలో కెరీర్ ఓరియంటెడ్ పనులు మనం చేయాలి, అంతేగాని పెళ్ళాం చుట్టూ తిరిగితే ఏమొస్తుంది అనేటటువంటి కోణంలో మీరు ఆలోచన అనేటటువంటిది ప్రారంభిస్తారు. ఇక ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు లభిస్తాయి మీకు.